తెలంగాణ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన మరో కీలక హామీ అమలు చేయబోతున్నట్లు ప్రకటించింది. కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వస్తే పేదలకు ఇందిరమ్మ ఇల్లు ఇస్తామంటూ ప్రకటించింది. ఇందిరమ్మ ఇళ్ల కోసం తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తున్నారు. గ్రామాల్లో చాలామంది ఈ పథకం ద్వారా ఇల్లు కట్టుకోవాలని భావిస్తున్నారు. అలాంటి వారికి ప్రభుత్వం అతి త్వరలోనే శుభవార్త చెప్పబోతోంది. తాజాగా ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన కీలక అప్డేట్ వచ్చింది. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక నిబంధనలపై ఇప్పటివరకు స్పష్టత రాలేదు. మరోవైపు తెలంగాణలో సమగ్ర కుటుంబ సర్వే జరుగుతోంది. ఈ రెండు కారణాల వల్ల లబ్ధిదారుల ఎంపిక ఆలస్యం అవుతోంది. అయితే సమగ్ర కుటుంబ సర్వే గ్రామాల్లో దాదాపు పూర్తిగా వచ్చింది. అటు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికకు సంబంధించిన నిబంధనలపై క్లారిటీ వచ్చినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అతి త్వరలో లబ్ధిదారుల ఎంపిక ప్రారంభమవుతుందని అధికారులు అంటున్నారు. లబ్ధిదారుల ఎంపికలో కీలకమైన ఇందిరమ్మ కమిటీల ఏర్పాటును పూర్తి చేశారు. గ్రామ పంచాయతీ కార్యదర్శుల వివరాలు కేంద్ర ప్రభుత్వ సాఫ్ట్వేర్లో నమోదు చేస్తున్నారు. కేవలం స్థలం ఉన్నవారి మాత్రమే మొదటి దశలో ఇల్లు మంజూరు చేయగా 400 చదరపు అడుగుల స్థలంలో ఇల్లు నిర్మించుకోవాల్సి ఉంటుంది. ప్రభుత్వం ఇళ్ల నిర్మాణానికి 4 విడతల్లో 5 లక్షల చొప్పున నిధులు విడుదల చేస్తారు. 5 ఏళ్లలో 28,000 కోట్లతో 20 లక్షలకు పైగా ఇల్లు నిర్మించడమే లక్ష్యంగా ప్రభుత్వం పెట్టుకుంది. మొదటి విడతలో 7,740 కోట్ల వ్యయంతో గరిష్టంగా 4.5 లక్షల ఇళ్ల మంజూరు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ భావిస్తోంది. స్థలం లేని వారికి వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఇల్లు మంజూరు చేయడానికి ప్రభుత్వం భావిస్తోంది. అవసరమైతే ప్రభుత్వమే స్థలం సమకూర్చే విధంగా చర్యలు చేపడుతోంది. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల మొదటి విడత ఎంపిక ప్రక్రియను ఈ నెల చివరి వారంలో ప్రారంభించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పుడు వీలు కాకపోతే డిసెంబర్ మొదటి వారంలోనైనా ప్రక్రియ ప్రారంభం కానుంది. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో కేంద్రం వాటా అందాలంటే నిబంధనలపై స్పష్టత రావాల్సి ఉంది. ఈ వారంలో నిబంధనలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం తెలంగాణలో సమగ్ర కుటుంబ సర్వే కొనసాగుతోంది. సర్వే ఈ నెలాఖరులోగా పూర్తయ్యే అవకాశాలున్నాయి. దీని తర్వాత లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ప్రారంభమవుతుందని అధికారులు అంటున్నారు. ప్రజాపాలనలో ఇళ్ల కోసం 80,54,554 దరఖాస్తులు వచ్చాయి. అయితే వీటిలో ఇప్పటికే ఇళ్ల లబ్ధి పొందిన కుటుంబాలు 12,72,019 ఉన్నాయని ప్రభుత్వం గుర్తించింది. దీంతో లబ్ధిదారుల ఎంపికకు ఆహార భద్రత కార్డును ప్రామాణికంగా తీసుకోబోమని, గ్రామ సభల ద్వారానే ఎంపిక ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికకు సంబంధించి ఇందిరమ్మ కమిటీల ఏర్పాటు పూర్తయింది. కేంద్ర ప్రభుత్వ సాఫ్ట్వేర్లో గ్రామ పంచాయతీ కార్యదర్శుల వివరాలను కూడా నమోదు చేశారు. వీరి ద్వారానే లబ్ధిదారుల వివరాలను కేంద్ర వెబ్సైట్లో నమోదు చేయనున్నారు. తొలి విడతలో ఇంటి స్థలం ఉన్నవారికే ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని రేవంత్ సర్కార్ ఇప్పటికే ప్రకటించింది. 4 దశల్లో 5 లక్షలు చెల్లించనుంది. 5 ఏళ్లలో 20 లక్షలకు పైగా ఇళ్లను నిర్మించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. మొదటి విడతలో 4.5 లక్షల ఇళ్లను మంజూరు చేయనుంది. వచ్చే ఏడాది ఇంటి స్థలం లేని వారికి ప్రభుత్వమే స్థలం ఇచ్చి ఇల్లు నిర్మించి ఇస్తుందని తెలుస్తోంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.